హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కలుపు మందు చల్లిన పొలంలో చూడండి ఫ్రెండ్స్, కలుపు ఏ విధంగా ఉన్నదో. ఏరేస్ అనే కలుపు మందు ఇసుకలు కలిపి చల్లుతున్నాము. మా నాన్న కలుపు మందును ఇసుకలో కలుపుతున్నాడు. మా నాన్న కలుపు మందును ఇసుకలో కలిపి చల్లుతున్నాడు పొలంలో. కలుపు మందు చల్లిన పొలంలో కలుపు చాలా తక్కువ పుట్టింది. తక్కువ రేట్లో కలుపు మందు తీసుకొచ్చి మా నాన్న పొలంలో కొట్టించాడు. ఆ తర్వాత కలుపు అనేది పూర్తిగా చనిపోయింది. మీరే చూడండి, కలుపు అసలు లేదు పొలంలో. కలుపు మందు చల్లని పొలంలో కలుపు చూడండి ఏ విధంగా ఉన్నదో. నా పొలంలో పొలం కన్నా కలుపు ఎక్కువ ఉన్నది. కలుపు మాత్రం బీభత్సంగా ఫుల్గా పుట్టింది నా పొలంలో. కలుపు మొత్తం నా పొలం మీద అడ్డమడ్డది. 3 సార్లు కలుపు మందు కొట్టాల్సి వచ్చింది. 3వసారికి చనిపోయింది కలుపు అంతా. అప్పటికి టైం దాటిపోయి పొలం మొత్తం నాశనం అయిపోయింది. అందుకని నేను ఫ్రెండ్స్, పొలం దున్నేటప్పుడు ముందు జాగ్రత్తగా కలుపు మందు చల్లుకోవడం వలన 80% వరకు కలుపుని నివారించుకోవచ్చు. డీటెయిల్గా చూడండి ఫ్రెండ్స్. ఇది పోయిన సంవత్సరం వీడియో. ఇది కలుపు మందు చల్లని పొలంలో చూడండి ఫ్రెండ్స్, కలుపు ఏ విధంగా ఉన్నదో. కలుపు ఫుల్గా బుట్టి నా పొలం మీద అడ్డమడ్డది. 3 సార్లు కలుపు మందు కొట్టాల్సి వచ్చింది నా పొలంలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైతులందరూ తప్పకుండా చూడవలసిన వీడియో ఇది. మన పొలంలో నాటు పెట్టేటప్పుడు లేదా వడుదలేటప్పుడు ఈ చిన్న టెక్నిక్ ఉపయోగించడం వలన మనకి 50,000 రూపాయలు వరకు మిగులుతాయి ఫ్రెండ్స్. అదే విధంగా చూపిస్తాను. అదివరకు అందరు రైతులు చెప్తూనే ఉన్నారు, కానీ నేను ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తున్నాను. ఇది చాలా సక్సెస్ అయింది. కాకపోతే ఇది ప్రయోగం కాదు, ఒక మందు చల్లటమే. అది కలుపు మందు. పొలం దున్నేటప్పుడు ఫెర్టిలైజర్ 50 EC అనే కలుపు మందును ఇసుకలో కానీ లేదా అడుగు పిండిలో కానీ కలిపి చల్లుకోవడం వలన పొలంలో 80% వరకు కలుపును నివారించుకోవచ్చు. 1 ఎకరాకు 1/2 లీటరు, 2 ఎకరాలకు 1 లీటర్ చొప్పున కలుపు మందును ఇసుకలో కానీ లేదా అడుగు పిండిలో కానీ కలుపుకొని చల్లుకోవడం వలన పొలంలో 80% వరకు కలుపు నివారించుకోవచ్చు. నా పొలాన్ని 2 సార్లు దున్నించాను. కొయ్యకాయలు మొత్తం బురదలో మురిగిపోతుంది. ఫెర్టిలైజర్ 50 EC అనే కలుపు మందును ఇసుకలో కలిపి నా పొలంలో చల్లబోతున్నాను. పోయిన యాసంగి పంటకు ఈ విధంగా కలుపు మందు చల్లకపోవడం వలన కలుపు మొత్తం ఫుల్గా పుట్టి పొలం మీద అడ్డం పడ్డది. నాకు 50,000 రూపాయలు నష్టం వచ్చింది. అందుకని ముందు జాగ్రత్తగా ఈ కలుపు మందును చల్లుతున్నాను. ఈ కలుపు మందుకు అయ్యే ఖర్చు 650 రూపాయలు. పోయిన యాసంగి పంటకు పొలం దున్నేటప్పుడు కలుపు మందు చల్లకపోవడం వలన నేను పొలంలో వడ్డు చల్లిన 15 రోజులకు కలుపు బాగా పుట్టిందని కలుపు మందు కొట్టించాను. పవర్ఫుల్ మందులు కొట్టించాను, అయినా కలుపు చావలేదు. మళ్ళీ రెండవసారి కలుపు మందు కొట్టించాను. రెండోసారి కలుపు మందు కొట్టించిన కానీ కలుపు చావలేదు. ఇంకా ఫుల్గా పుట్టింది. కలుపు బాగా పుట్టి నా పొలం మీద అడ్డమడ్డది. మొత్తం కలుపు అంతా పొలం మొత్తం నాశనం అయిపోయింది. మీరే చూడండి ఫ్రెండ్స్, పొలం మీద కలుపు ఏ విధంగా అడ్డమడ్డదో. మళ్ళీ 3వసారి కలుపు మందు కొట్టించాను. కలుపు మందు కొట్టించినాక ఈ విధంగా కలుపు చనిపోతుంది. చనిపోయి ఇక
పొలం కనిపిస్తుంది కానీ అప్పటికి స్టేజ్ దాటిపోయింది. పొలం మొత్తం ఈనింది, కంకులు కూడా వేసింది. నాకు 1 ఎకరానికి 20 బస్తాల పంట పండింది. చాలా బాధేసింది నాకైతే. మొత్తం 3 సార్లు కలుపు మందు కొట్టించినందుకు నాకు మొత్తం 7,100 రూపాయలు ఖర్చయింది నాకు. ఈ కలుపు వలన యాసంగి పంటకు నష్టం వచ్చిందని వానాకాల పంటకు పొలం దున్నేటప్పుడు పొలంలో కలుమందు చల్లాను. కలుమందు చల్లిన 2 రోజులకు వరి విత్తనాలు చల్లాను. వరి విత్తనాలు చల్లిన నెల 15 రోజులకు కలుమందు కొట్టాను పొలంలో. కలుపుమందు కొట్టిన తర్వాత నా పొలంలో కలుపు పూర్తిగా చనిపోయింది. రెండోసారి కూడా కలుపుమందు కొట్టలేదు, మూడోసారి కూడా కలుపుమందు కొట్టలేదు. మొదటిసారి కలుపుమందు కొట్టాను. మొదటిసారి కలుపుమందు కొట్టినందుకు నాకు 2,000 రూపాయలు ఖర్చు అయింది. ఈసారి తక్కువ ఖర్చుతోటి కలుపును నివారించాను. పంట దిగుబడి కూడా బాగా వచ్చింది. ఎకరానికి 35 బస్తాల పైన పంట పండింది నాకు. అందుకని ముందు జాగ్రత్తగా ఇప్పుడు మళ్ళీ యాసంగి పంటకు కలుపుమందు చల్లుతున్నాను. ఫస్ట్ 2 సార్లు పొలం దున్నించాను. 2 సార్లు పొలం దున్నిన తర్వాత 2 రోజుల తర్వాత పొలంలో కలుపుమందు చల్లుతున్నాను. కలుపుమందు చల్లిన తర్వాత 2 సార్లు పొలం దున్నిస్తున్నాను. కలుపుమందు చల్లిన 2 రోజులకు పొలంలో డిఏపి లేదా అడుగుపిండి చల్లుకోవాలి. అడుగుపిండి లేదా డిఏపి చల్లిన తర్వాత పొలాన్ని దున్ని గొడుదోలి రెడీగా ఉంచుకోవాలి. ఆ తర్వాత రోజు ఈ పొలంలో వరి విత్తనాలు చల్లుకోవచ్చు, వడ్లు చల్లుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన కలుపును 80% వరకు నివారించుకోవచ్చు. రైతులందరూ ఈ విధంగా చేయండి. కలుపును నివారించుకోండి, పొలంలో అధిక దిగుబడులు పొందండి. థ్యాంక్స్.